జయ హో తెలంగాణ తల్లి, జయ హో తెలంగాణ తల్లి. పచ్చని సీర కట్టుకొని పది కంకులు సేత పట్టుకొని, పచ్చని సీర కట్టుకొని మరి కంకులు సేత పట్టుకొని, చైతన్యానికి సంకేతంగా ఎర్రని బొట్టే పెట్టుకొని, చైతన్యానికి సంకేతంగా ఎర్రని బొట్టే పెట్టుకొని, సౌభాగ్యానికి ప్రతిబింబంగా మెడలో నగలే వేసుకొని, సౌభాగ్యానికి ప్రతిబింబంగా మెడలో నగలే వేసుకొని, మా బతుకులనే తీర్చిదిద్దగా నిలువెత్తు బతుకమ్మవై, మా బతుకులనే తీర్చిదిద్దగా నిలువెత్తు బతుకమ్మవై, పోరాటమనే పునాది పైన పిడికిలి పీఠం ఎక్కిన తల్లి, పోరాటమనే పునాది పైన పిడికిలి పీఠం ఎక్కిన తల్లి, తెలంగాణ తల్లి, జయ హో తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి, జయ హో తెలంగాణ తల్లి, తెలంగాణ తల్లి, జయ హో తెలంగాణ తల్లి. తెలంగాణ తల్లి, జయ హో తెలంగాణ తల్లి. ఉద్యమాలను ఉత్తేజాన్ని ఊపిరిలాగా పీల్చుకొని, ఊపిరిలాగా పీల్చుకొని, కొత్త మార్పును సాధించాలని కొంగును నడుముకు చుట్టుకొని, కొంగును నడుముకు చుట్టుకొని, భయం లేదు నేనున్నానంటూ అభయహస్తమే అందించి, అభయహస్తమే అందించి, శాంతికి కాంతికి చిరునామాగా చిరునవ్వులనే చిందించి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరి దర్పల్లి మండల కేంద్రం నుంచి మరి అందరికీ కూడా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఈరోజు శుభదినం, పండగ వాతావరణం, మరి జెండా ఆలపించుకొని మరి జాతీయ గీతం ఆలపించుకొని మరి ఇలా పండగ చేసుకుంటున్నాం. దీనికి అంతటికీ మరి ఇలా తెలంగాణ అమరవీరుల త్యాగ ఫలితమే ఈరోజు మన తెలంగాణ సాధించుకున్నాం. మరి సాధించుకున్న తెలంగాణ కూడా మరి మన కేసీఆర్ గారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అకుంఠిత దీక్షతోని మరి ఇలా తెలంగాణ సాధించి మరి ఎక్కడో ఉన్న తెలంగాణను ఇలా ప్రపంచంలో మొదటి స్థాయికి తీసుకొచ్చి ఇలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసి మరి తెలంగాణను నిలబెట్టడం జరిగింది. మరి సాధించుకున్న తెలంగాణలో మరి ఇంకా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి దానిలో భాగంగానే ఇవాళ చేపడుతున్నటువంటి మనం పథకాలను చూస్తూ ఉన్నాం. ఎన్నో పథకాలు హామీలు ఇచ్చి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం మరి గద్దెకెక్కిన తర్వాత మరి హామీలన్నీ మర్చి ఇలా తెలంగాణను మళ్ళీ కూడా ఆఖరుకు మళ్ళీ లాస్ట్ స్టేజ్లో కూడా నెట్టివేయబడుతున్నది. కాబట్టి ఈ సాధించుకున్న తెలంగాణను మళ్ళీ మనం మొదటి అగ్రగామిగా నిలవాలంటే మళ్ళీ మనకు మళ్ళొక్కసారి కూడా మన కేసీఆర్ గారి నాయకత్వం మనకు అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజలకు అవసరం ఉన్నది, రైతాంగానికి అవసరం ఉన్నది, మహిళలకు అవసరం ఉన్నది, ప్రతి ఒక్కరికి మరి మన కేసీఆర్ గారి నాయకత్వం అవసరం ఉన్నది. కాబట్టి ఈరోజు శుభదినంగా మేము ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాం. రాబోయేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ యొక్క తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి కొద్ది రోజుల్లోనే మనం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూస్తున్నాం. మళ్ళొక్కసారి మరి అందరికి కూడా మరి దర్పల్లి మండల తరఫున బీఆర్ఎస్ తరఫున ఈ యొక్క ఆవిర్భావ శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు, కేసీఆర్ నాయకత్వం.